360 డీటెయిల్స్ చూద్దాం. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు విజయవాడలో ఏపీ కలెక్టర్ల సమావేశం జరగనుంది. వృద్ధి రేటు, నిధుల ఖర్చు, ప్రభుత్వ పథకాల అమలు, తొలి అర్ధ సంవత్సరం ప్రగతిపై కలెక్టర్లతో చంద్రబాబు చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం, కరువు నివారణ, నీటి యాజమాన్యం, క్రిస్మస్, సంక్రాంతి కానుకలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. 2 రోజుల్లో 8 సెషన్స్ గా సమావేశాన్ని నిర్వహించనున్నారు. అన్ని మతాల వారు సంతోషంగా ఉండాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల ప్రజలు సుఖంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాగోల్ చౌరస్తా సమీపంలో 2 ఎకరాల్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం. అలాగే ప్రభుత్వం తరపున పేద క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ చేశారు సీఎం కేసీఆర్. పేద క్రిస్టియన్లు కూడా పండుగ చేసుకోవాలని క్రిస్మస్ కానుకలు ఇస్తున్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రేషన్ డిపోల్లో క్రిస్మస్ కానుకలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే క్రైస్తవ విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామన్నారు బాబు. తెలంగాణలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం మరో 450 కోట్ల ప్రత్యేక సహాయాన్ని విడుదల చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేస్తారు. పాత ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఈ నిధులు అందుతాయి. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇప్పటి వరకు కేంద్రం మొత్తం 900 కోట్లు విడుదల చేసింది. ఏది పడితే అది మాట్లాడుతూ పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదని టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఈ పార్టీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్నా నేత సరిగ్గా లేకపోతే ప్రత్యర్థులు బలపడతారని గుర్తు చేశారు ఆయన. టీడీపీలో నేతలందరికీ స్వేచ్ఛ ఉందన్న చంద్రబాబు తనతో సహా ఎవరూ హద్దులు దాటడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నేతల కంటే పార్టీనే ఎక్కువన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు. సింగరేణి ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక ఇచ్చింది యాజమాన్యం. జనవరి 1 నుంచి వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. 18 ఏళ్ల తర్వాత వారసత్వ ఉద్యోగాల కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని సింగరేణి తెలిపింది. వారసత్వ ఉద్యోగాల దరఖాస్తులను జనవరి 1 నుంచి సంబంధిత గనిలో లేదా శాఖలో అందజేయవచ్చునన్నారు ఆ సంస్థ ఎండీ. పెద్ద నోట్ల రద్దుతో తిరుమలేశునికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. స్వామివారికి హుండీల ద్వారా వచ్చిన పాత పెద్ద నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి బ్యాంకులు. తిరుమలేశునికి హుండీ ద్వారా నిన్న 2,47 లక్షల ఆదాయం వచ్చింది. అందులో 90 లక్షలు విలువ చేసే పాత 500, 1000 రూపాయల నోట్ల వరకు ఉన్నాయి. ఎప్పటిలాగే ఆ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకుల్లో జమ చేయడానికి తీసుకువెళ్లారు టీటీడీ అధికారులు. అయితే పాత పెద్ద నోట్లను మినహాయించి మిగతా వాటిని తీసుకున్నారు అధికారులు. పాత పెద్ద నోట్లను ఈ నెల 30లోగా ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసే అవకాశం ఉండవల్ల అన్నింటినీ ఒకేసారి తీసుకురావాలని షరతు పెట్టాయి బ్యాంకులు. అయితే దీనిపై ఆర్బీఐకి లేఖ రాయాలని భావిస్తున్నాయి టీటీడీ అధికారులు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలను గవర్నర్ నరసింహన్ కు వివరించారు వైసీపీ అధినేత జగన్. ఈ విషయంలో జోక్యం చేసుకుని జనం కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులు వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగే వీలుందంటున్నారు జగన్. ఇంతవరకు దేశంలో 12,41,000 కోట్ల రూపాయలు జనం డిపాజిట్ చేశారని, కానీ చలామణిలోకి వచ్చింది మాత్రం కేవలం 5,50,000 కోట్ల కొత్త కరెన్సీ ఉందని అన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.
డిమానిటైజేషన్ కోట్లాది మంది భారతీయులను ఇబ్బందుల్లోకి నెట్టిందని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రైతులు, కూలీలు, వృద్ధులు, చిన్న వ్యాపారులను ఇక్కట్ల పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి అలసిపోయి కొంతమంది సామాన్యులు చనిపోతున్నారని అన్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు తాము ఇళ్లలోనే ఉంటూ కోట్లు దోచేస్తున్నారని విమర్శించారు పవన్. ప్రధాని నరేంద్ర మోడీ ఓ అసమర్థ నేతంటూ విరుచుకుపడింది ఆమ్ ఆద్మీ పార్టీ. మోడీ బలహీనమవటం వల్లే అతని ప్రభుత్వం రోజుకో నిర్ణయం వెలువరిస్తోందని విమర్శించారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత రోజుకో నిర్ణయంతో ఆర్బీఐ జనాన్ని గందరగోళంలోకి నెడుతోందని ఆరోపించారు. డిమానిటైజేషన్ నిర్ణయం తర్వాత ఇప్పటికీ తరచూ రూల్స్ మారుస్తూ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 59 ప్రకటనలు చేసిందని విమర్శించారు. గతంలో ఏ ప్రధాని ఒకే విషయంపై ఇన్ని నిర్ణయాలు, ప్రకటనలు చేయలేదంటూ ఎండగట్టారు అశుతోష్. డిసెంబర్ 30 వరకు పెద్ద నోట్లు మార్చుకోవచ్చని తొందరపడద్దని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయాలని చెబుతుండడం విడ్డూరంగా ఉందంటూ కొడిగి పారేశారు ఆప్. నల్లధనాన్ని వెలికి తీస్తామంటున్న మోడీ ప్రభుత్వానికి జనం అనూహ్య రీతిలో మద్దతు లభిస్తోంది. నోట్లు మార్చుకోవడానికి ఓవైపు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పిలుపుకి విపరీతమైన స్పందన కనిపిస్తోంది. నల్లధనానికి సంబంధించిన సమాచారం ఇవ్వండంటూ ప్రభుత్వం పిలుపునిస్తే కేవలం 72 గంటల్లోనే 4,000 ఈమెయిల్స్ వచ్చాయి. మరోవైపు బ్యాంక్ ఖాతాల్లో అక్రమంగా జమ అవుతోన్న రోజువారీ నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ సమాచారాన్ని చేరవేస్తోంది. ఇటువంటి కీలక సమాచారం ఆధారంగా అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పక్కా ఆధారాలతో జనం నుంచి భారీగా ఈమెయిల్ అందుతుండడం అధికారులకు ఆనందం కలిగిస్తోంది. లోక్పాల్ చట్టం అమలు విషయంలో ఉద్యోగులకు కాస్త వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఈ చట్టంలోని 44 సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను డిసెంబర్ 31లోగా ప్రకటించాల్సిందే. అయితే ఈ విషయంలో కాస్త సంయమనం పాటించాలని తాజాగా నిర్ణయించింది ప్రభుత్వం. చట్టంలో మార్పులు చేసి కొత్త నియమాలు ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని కోరతామని స్పష్టం చేసింది ప్రభుత్వం. కేంద్రం చేయబోతున్న కొత్త చట్టం ప్రకారం ఉద్యోగులు తమ విదేశీ బ్యాంక్ ఖాతాల దగ్గర నుంచి ఇంట్లోని బంగారం, బాండ్లు, షేర్లతో పాటు ఖరీదైన ఫర్నిచర్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దుతో ఓవైపు జనం ఇబ్బంది పడుతోంటే అటు బ్యాంక్ ఉద్యోగులపై పనిభారం పడుతోంది. డబ్బు లేదంటే కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు దిగుతున్నారు జనం. ఈ పరిస్థితిలో తమ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అఖిల భారత్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ రెండు యూనియన్లు డిసెంబర్ 28న, జనవరి 2, 3 తేదీల్లో బ్యాంకుల ఎదుట ప్రదర్శనలు చేపట్టనున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఓ లేఖ రాయనున్నాయి. పెద్ద కరెన్సీని రద్దు చేశాక దేశవ్యాప్తంగా నల్ల కుబేర్ల ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాల్లో దొరికిన సంపద అక్షరాల 3,185 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇదంతా లెక్కల్లో చూపని ఆదాయమే అంటున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా 677 చోట్ల నిర్వహించిన సోదాల్లో ఈ సంపద వెలుగులోకి వచ్చింది. మరో విశేషం ఏంటంటే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ములో 86 కోట్ల రూపాయల విలువైన కొత్త నోట్లే ఉన్నాయి. మరో 428 కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలున్నాయి. ఇదిలా ఉంటే పన్ను ఎగవేత ఆరోపణలు, హవాలా ఒప్పందాలకు సంబంధించి 3,000 మందికి నోటీసులను జారీ చేశారు అధికారులు. దాడికి దిగిన వ్యక్తి సీసీ ఫుటేజ్ దొరకడం తప్ప మాసప్ ట్యాంక్ లో జరిగిన కాల్పుల మిస్టరీ ఇంకా వీడలేదు. కేబీఎస్ బ్యాంక్ సీఈఓ మన్మథ దాలియాపై కాల్పులు జరిపిందెవరన్నది ఇంకా తెలియరాలేదు. దాలియాతో పాటు అతడు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్మ్యాన్, ఇతర వ్యక్తులను పోలీసులు విచారించారు. బ్యాంక్ సీఈఓ అయినందున నోట్ల మార్పిడి వ్యవహారమే అయ్యుండొచ్చని మొదట అనుమానించారు పోలీసులు. 30/60లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.